తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడే కొద్దీ ఆసక్తికరమైనటువంటి పరిణామాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా ఎవరు ఊహించని విధంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలను దాటి మరి ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా తమిళనాడులో టీవీకే పార్టీ విజయం దిశగా దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇప్పటికే పెద్ద ఎత్తున లీడ్ కనబరుస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు నారాజ్ నరసింహుని బిడ్డగా అందరికీ సుపరిచితులైనటువంటి రాఘవ శర్మ గారు. నమస్తే సార్. శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? నా నాన్న అనుగ్రహం, మా అమ్మ ఆశీర్వచనం, చక్కగా ఉన్నాను. సార్, ఎలా చూడాలి తమిళనాడు ఫలితాలు? తమిళనాడులో టీవీకే పార్టీ అనూహ్యమైనటువంటి ఫలితాలు సాధించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతుంది. ఇది 10 రోజుల క్రితమే నేను మన మాధ్యమాల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్లో ఆనాడే చాలా ఖచ్చితంగా ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆనాడే చెప్పా. నిన్నో మొన్న ఎగ్జిట్ పోల్స్ అనౌన్స్ అయినాయి. ఆ ఎగ్జిట్ పోల్స్లో కూడా అంతా తలకిందులుగానే చెప్పారు ఆల్మోస్ట్. కానీ నారసింహుడి బిడ్డగా నేను ఏదైతే తెలియపరిచానో అది ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా జరగడం అనేది భగవంతుడు ఉన్నాడు అని మరోసారి నిరూపణ చేస్తూనే ఉంటా తప్ప ఇందులో చూశారా నేను చెప్పినట్టయింది, నేను అన్నట్టయింది అని పిచ్చి మాటలు నేను మాట్లాడను. నేను 10 రోజుల క్రితమే నన్ను ఒకళ్ళు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తూ విజయ్ని చాలామంది మాట్లాడారు. గడచిన ఎన్నికల్లో కూడా సింగిల్గానే ఉన్నారు, కూటమితో పోరాడుతున్నారు, కానీ కూటమి విజయం సాధిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమిటి అని ఎవరు ఎన్ననుకున్నా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసి తీరుతాడు, త్రిషకి క్యాబినెట్ హోదా వచ్చి తీరుతుంది అని చెప్పా. ఆనాడే చెప్పా 25, 26 తారీఖుల్లో మన మాధ్యమాల్లో ఉంది. మీరు నా మాట నిజమో కాదో మీరు కూడా చూసుకోవచ్చు. అయితే విజయ్ పూర్తిగా ఎంతో తెగింపు, ఎంతో ధైర్యం ఉన్న విధానాన్ని కనబరిచాడు. ర్యాలీలో కానీ తన విధానాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 2019 సంవత్సరంలో ప్రజల కోసం ఏదైతే మేనిఫెస్టో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారో, ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలని చేశారో దాన్ని కొంత మార్పులు చేసి కొన్ని నగిషీలు దిద్ది ఎక్కువ శాతం పూర్తిగా యువతకి, మహిళలకి ప్రథమ భాగం ఇచ్చాడు. ఇవాళ విజయ్ గెలవడానికి కారణం యువత, మహిళా విభాగమే. ఈ రెండే. అక్కడ ఆంధ్రాలో కూడా పేదలకి, మధ్యతరగతి వారికి, బడుగు బలహీన వర్గాలకి తాను ప్రథమ భాగం ఇచ్చి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఆనాడు ఆ విధంగా ఉంది. సేమ్ అదే కట్ కాపీ పేస్ట్ చేస్తే తెలుస్తుందని అనుకున్నారో ఏమో, కొన్ని మార్పులు చేసి ఖచ్చితంగా విజయ్ ఏదైతే తను మొదటి రోజు నుంచి ఎన్నికల ఈ విధానంలో, ప్రచారంలో ఫేస్ చేసిన ఒడిదుడుకులు కానీ, కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ అన్నీ కూడా మీరు ఒక్కసారి గమనించండి. పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాన్ని అవలంబించాడు అనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రచారం చూసుకున్నాడు. తన శాసనసభకి పంపించాల్సిన వ్యక్తుల్ని చాలా కింది స్థాయి నుంచి తీసుకొచ్చాడు. చాలా కింది స్థాయి నుంచి. ఇక్కడ చాలామంది డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకునే విధానం మనం ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం. అయితే తను కింది స్థాయి నుంచి అందరినీ తీసుకొచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసిన పని అదే. ఆ విధానమే ఇక్కడ అవలంబించాడు. ఖచ్చితంగా అందులో ఏమాత్రం అనుమానం కూడా లేదు. తను విజయ్ చేసిన ఏ ఎన్నికల ప్రచారంలో ఒక మతానికి సంబంధించి లేదు, ఒక కులానికి సంబంధించింది లేదు, సంపన్న వర్గాలకి సంబంధించిన ఏ విధానమూ లేదు. పూర్తిగా పేద వర్గానికి, బడుగు బలహీన వర్గాలకి, వెనుకబడిన వర్గాలకి, కింది స్థాయి వర్గాలకి ప్రథమ భాగం ఇవ్వాలి అని నిర్ణయించుకొని వాళ్లతోనే మమేకమయ్యాడు. అప్పుడు నేను ఇలా లేదు, ఖచ్చితంగా ఆనాడు ఎంజీఆర్, తర్వాత కరుణానిధి, తర్వాత జయలలిత, ఇప్పుడు విజయ్, ఇందులో అనుమానం లేదు. ఆనాడు ఎంజీఆర్ జయలలితని ఎలా అయితే
స్వీకరించి పట్టం కట్టి వాళ్ళని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారో ఇప్పుడు జరగబోయేది కూడా అదే అని చెప్పా, ఆనాడే చెప్పా. సో ఈ విధానంలో తనకి సంబంధించినంత వరకు ఏదైతే నమ్మాడో ఆ నమ్మకంతో ముందుకెళ్ళాడు. ఇప్పుడు డిఎంకే, ఏఐడిఎంకే ఇతరులు ఎవరూ కూడా ఫంక్షన్లో కలిసిన, వివాహాల్లో కలిసిన జగన్మోహన్ రెడ్డి గారితో ఫోటో ఏదైతే ఉందో అవి పబ్లిక్గా ఎన్నికల్లో ఎవరు వాడాల, విజయ్ వాడాడు. విజయ్ వాడడానికి గల కారణం ఏంటి? నేను సింగిల్గా వస్తున్నా, ఇదిగో మీ సింగిల్గా వచ్చిన సింహం, నేను సింగిల్గా వస్తున్నా అని చెప్పాడా అన్నట్టుగా ఉంది. సో ఈ తమిళనాడు ఎన్నికలలో మొదటి నుంచి ఎవరితోనూ పొత్తుండదు, నేను ఏ మతానికి సంబంధించిన వాడిని కాదు, ఏ కులానికి సంబంధించిన వాడిని కాదు, ప్రజలకి సంబంధించిన వాడిని. నేను అడవిలో ఎన్నో జంతువులు ఉంటాయి కానీ సింహం సింగిల్గా ఉంటుంది, కానీ సింహమే కింగ్ అవుతుంది. కాబట్టి నేను అలానే ఒంటరిగా ఉంటాను, ఒంటరిగా పోరాటం చేస్తాను, ఒంటరిగా వస్తాను, ఒంటరిగానే విజయం సాధిస్తానని విజయ్ ఆ రోజు చెప్పాడు. మీరు చూసే ఉంటారు ఎగ్జిట్ పోల్స్ అన్నీ చాలా అంటే చాలా విరుద్ధంగానే ఉన్నాయి, అన్నీ ఒక్కటి కూడా సరిగా లేదు. ఇక లాస్ట్ 1 డే ముందు ఎందుకైనా మంచిదని మొత్తం విజయ్కి ఫేవర్గా పెట్టారు, ఒకళ్ళు మొత్తం విజయ్కి ఫేవర్గా పెట్టారు. ఎందుకంటే అందరూ అలా అన్నారు, మనం ఇలా అందాము అన్నట్టుగా ఉందా అనిపించింది. కానీ ఈ క్రమంలో మొదటి నుంచి గ్రహించాల్సింది ఏంటంటే ప్రజలకి ప్రాధాన్యత ఇచ్చిన మనిషి ఎప్పటికైనా సరే గెలిచి నిలబడతాడు. విజయ్ చేసిన పని అది, రైట్. అంతే. ఇక ముఖ్యంగా ఈ విజయ్ వర్సెస్ జగన్ ఇద్దరు సింగిల్గా పోటీ చేశారు. వైఎస్ జగన్పై కూడా కూటమిలో చేరాలని, ఎన్డీఏలో చేరాలని గతంలో ఒత్తిడి పెరిగితే ఆయన కాదన్నారు. అవును. తర్వాత ఇక అదే ఒత్తిడి ఇక్కడ విజయ్ విషయంలో కూడా కనిపించింది, ఒత్తిడి వచ్చింది. కానీ ఆయన సింగిల్ అని చెప్పి సింగిల్గానే తేల్చుకున్నారు ప్రజాక్షేత్రంలో. సో విజయ్ వర్సెస్ జగన్ అంటే ఎలా చూడాలి? విజయ్ వర్సెస్ జగన్ చూడకూడదు. బికాస్ దే బోత్ ఆర్ యాజ్ అ ట్రైన్ ట్రాక్. అదే ఇద్దరు ఒకటే. ఇద్దరు సామీప్యతల గురించే చెప్పండి. వర్సెస్ అనే బదులు ఇద్దరు కోఆపరేషన్, కోఆర్డినేషన్ అని అనుకోవాలి. రైట్. ఇప్పుడు జగన్ వర్సెస్ లోకేష్ ధర్మంగా ఉంటుంది, జగన్ వర్సెస్ పవన్ ధర్మంగా ఉంటుంది, జగన్ వర్సెస్ చంద్రబాబు ధర్మంగా ఉంటుంది. ఇక్కడ జగన్ అలాంగ్ విత్ విజయ్ అని అనాలి. అందులో ఇద్దరిలో ఉన్న సామీప్యతలు ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ఈ విధానాలు, ఈ పథకాలు ప్రజల కోసం తీసుకొచ్చారో వాటిని కొన్ని మార్పులు చేసి విజయ్ పెట్టాడు. ఏదైతే సింగిల్గా యుద్ధం మొదలుపెట్టి చేయడం జరిగిందో అదే సింగిల్గా యుద్ధం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పట్టుకొని విజయ్ పబ్లిక్గా బాహాటంగా చూపించాడు. అంటే ఎంత గట్స్ ఉండాలి. అది చూసి ఎవరు కూడా వెనక్కి వెళ్ళాల, పోనీలే ఆయనలాగా ఈయన కూడా మనల్ని పట్టించుకుంటాడనే నమ్మకం కలిగిందేమో అక్కడ ప్రజలకి అనుకుందాం. అందులో మనము నిజమా అబద్ధమా అనుకోవడానికి లేదు. ఎందుకంటే విజయ్ మొదటి నుంచి అదే చెప్పాడు, నేను మీ మనిషిని, ప్రజల మనిషిని. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడో సేమ్ అదే చెప్పాడు. సో ప్రభుత్వం అనే రైలు ప్రయాణం చేయడం కోసం రైలు పట్టాలలాగా అటు జగను మోహన్ రెడ్డి యొక్క విధానము, ఇటు విజయ్ యొక్క విధానము ఒకేలా ఉన్నాయని తెలుస్తోంది. సో వాళ్ళిద్దరూ కూడా కోఆర్డినేట్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, మనం ప్రజల కోసం పని చేయాలి అనే నిర్ణయానికి రావచ్చు, తప్పే ఉంది. ఆ ప్రకారంగానే ఉంటారు.